నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత। ఆదిశీలనను అవమానపరిచిన కలెక్టర్ వెంటనే, ఆదిశీలనను అవమానపరిచిన కలెక్టర్ వెంటనే, జాతీయ జెండాను అవమానపరిచిన కలెక్టర్ వెంటనే, జాతీయ జెండాను అవమానపరిచిన కలెక్టర్ వెంటనే। వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత। ఆదిశీలనను అవమానపరిచిన కలెక్టర్ వెంటనే, ప్రభుత్వం ఇప్పుడు ఆదిశీలనను కలెక్టర్ గారు అవమానపరిచిన కలెక్టర్ వెంటనే। వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత। వర్ధిల్లాలి జ్యోతిరావు పూలే ఆలోచన విధానం, వర్ధిల్లాలి జ్యోతిరావు పూలే ఆలోచన విధానం, వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం। నిన్నటి బుధవారం రోజున కారేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన వేములవాడ ఎమ్మెల్యే మన ప్రభుత్వ విప్ బీసీ బిడ్డ ఆదిశీనన్న గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తున్న క్రమంలో జిల్లా పాలనాధికారి అయిన సందీప్ కుమార్ ఝా గారు విచక్షణ లేకుండా, ప్రోటోకాల్ పాటించకుండా తన కారు సైరన్ మోగించుకుంటూ స్టేజ్ మీదకి రావడము, అక్కడ డిస్టర్బెన్స్ చేయడము, అదేవిధంగా ఆ జాతీయ జెండాను ఆవిష్కరించడము మరియు ఆ జాతీయ గీతాలాపనలో కూడా ఆసీనన్న సెల్యూట్ చేసే క్రమంలో అతను డిస్టర్బెన్స్ చేయడము, ప్రోటోకాల్ పాటించకపోవడము, వీటన్నిటినీ మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన, బీసీ కుల సంఘాల పక్షాన, అంబేద్కర్ సంఘాల పక్షాన, మాలమాలల పక్షాన, మాదిగ దండోల పక్షాన, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది। శాసనసభలో, తెలంగాణ శాసనసభలో బీసీ కులగణన, అదేవిధంగా 42% రిజర్వేషన్ల బిల్లులపైన బలపరిచే అవకాశం ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఆదిశీనన్నకు కల్పిస్తా ఉంటే ఈ జిల్లా కలెక్టర్ ఒక షాడోగా, ఒక సైకోగా తన ఇష్టారీతిన వ్యవహరిస్తూ అటు ఆదిశీనన్నను, అదేవిధంగా ఆ జెండాను, జాతీయ పతాకాన్ని అవమానపరచడం మేము మరొక్క మారు తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారు ఫిర్యాదు చేసినాం। ఎస్పీ గారు కూడా పై అధికారులతో ఆలోచన చేసి చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు। ఇదే సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా మా బడుగు బలహీన వర్గాల నాయకులుగా, సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఇటువంటి కలెక్టర్ పైన చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఇబ్బంది, ఇక రాజకీయ నాయకులకు ఇబ్బంది। ఏదైతే మన ఆసీనన్న అట్టడుగు స్థాయి నుంచి, మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి, ఒక స్థానిక సంస్థలలో ప్రతినిధి నుంచి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా ఎదుగుతున్న క్రమాన్ని ఒక మనువాద మనస్తత్వం గల కలెక్టర్ జీర్ణించుకోకపోవడము, అవమానపరచడము ఒక కేవలం ఆసీనన్నకే కాక యావత్ బీసీ సమాజానికి అవమానంగా, అగౌరవంగా మేము భావిస్తా ఉన్నాం। అదే వెంటనే కలెక్టర్ గారు కూడా క్షమాపణ కూడా చెప్పాలి, ఆదిశీనన్నకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం।
అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చర్యలు కనుక వెంటనే తీసుకోకపోతే కూడా మేము అతన్ని కలెక్టర్ గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అతని పైన మేము చర్యలు తీసుకునే వరకు నిరసన కార్యక్రమం చేపడతాం, పోరాడతామని చెప్పి సందర్భంగా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.